స్టేట్ మారినా వెహికల్ రీ రిజిస్ట్రేషన్ లేకుండా 2-3 ఏళ్లు తిరిగేలా కేంద్రం కొత్త రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ప్రతిపాదన తెచ్చింది. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 47 ప్రకారం ప్రస్తుతం ఒక రాష్ట్రానికి చెందిన వెహికల్ మరో రాష్ట్రంలో 12 నెలలకు మించి తిరగడానికి వీలు లేదు. ఏడాది దాటితే తప్పనిసరిగా అక్కడి రీ రిజిస్ట్రేషన్ చేయించాలి. దీనివల్ల ఒకే వాహనానికి 2 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే 15 ఏళ్ల రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న BH సిరీస్ వాహనాలకు రాష్ట్రాల మధ్య తిరిగేందుకు ప్రత్యేక వెసులుబాటు ఉంది. అయితే అందరికీ BH సిరీస్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా BAHAN వాహన్ పోర్టల్ అమల్లో ఉండటం వల్ల రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలకు మరింత వెసులుబాటు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రోడ్డు ట్యాక్స్ చెల్లించిన తరువాత 15 ఏళ్ల రిజిస్ట్రేషన్ గడువు పూర్తయ్యే వరకు దేశంలో ఎక్కడైనా వాహనం నడిపేలా అవకాశం కల్పించాలని ఎక్స్పర్ట్లు డిమాండ్ చేస్తున్నారు. రీ రిజిస్ట్రేషన్ పేరుతో ఎక్కువ సార్లు రోడ్డు పన్ను చెల్లించడం, టైంకు రీఫండ్ రాకపోవడం వల్ల వెహికల్ ఓనర్లపై అదనపు భారం పడుతోందని అంటున్నారు. ఇక ఈ కొత్త ప్రతిపాదన ప్రస్తుతం డ్రాఫ్ట్ దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపితే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ అమలైతే రాష్ట్రాలు మారే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలకు రిజిస్ట్రేషన్ ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా సమయం, ఖర్చు కూడా ఆదా అవుతుంది.